హలో. హాయ్ నాన్న. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. కొనసాగుతున్నటువంటి డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ సోషల్కి సంబంధించి మనం ఇండస్ట్రియల్ రివల్యూషన్ గురించి చెప్పుకున్నాం. అకార్డింగ్ టు ఇంటర్మీడియట్ సిలబస్ స్కూల్ అసిస్టెంట్ సోషల్కి ఇందులో భాగంగా ఈరోజు నేను మీకు పారిశ్రామిక విప్లవం పరిణామాలు అంటే ఫలితాలు, వీటి గురించి ఈరోజు మనం చెప్పుకుందాం. జాగ్రత్తగా వినండి. ఇంచుమించుగా 10 రోజులు అయిపోయినాయి. అందువల్ల మీ ప్రిపరేషన్ మాత్రం చాలా జాగ్రత్తగా కానివ్వండి. మీ ప్రిపరేషన్లో నేను చెప్పేది ఉపయోగించుకోండి. మీకు ఈజీగా మూవ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ప్రిపరేషన్లో భాగంగా. పారిశ్రామిక విప్లవం, ఇండస్ట్రియల్ రివల్యూషన్ మీకు తెలుసు. తక్కువ కాలంలో తక్కువ ఖర్చుతో ఎక్కువ యంత్రాలు ఉపయోగించి ఎక్కువ వస్తోత్పత్తి చేయడాన్ని ఇండస్ట్రియల్ రివల్యూషన్ అంటారు. రైట్ నాన్న. మరి ఈ నేపథ్యంలో పారిశ్రామిక విప్లవం రవాణా రంగంలో వచ్చింది, టెలికమ్యూనికేషన్ రంగంలో వచ్చింది, ఆ తర్వాత ఇనుముకు పరిశ్రమలో వచ్చింది, వస్త్ర పరిశ్రమలో వచ్చింది, అనేక పరిశ్రమల్లో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ వచ్చింది. దీనివల్ల మానవులకి చౌకగా వస్తువులు దొరికినాయేమో కానీ మానవ సమాజం ఇంతకు ముందున్నంతకన్నా ఘోరమైనటువంటి దుస్థితిలోకి మానవ సమాజం వెళ్ళిపోయిందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలో అతి ముఖ్యంగా కార్మికులు లేదా శ్రామికులు దోచుకోబడ్డారు. పని గంటలు లేవు, స్త్రీ పురుష భేదం లేదు, బాల కార్మికులు, రకరకాలుగా విపరీతమైన పని గంటలు, తక్కువ వేతనం, మురికివాడలు, అంటువ్యాధులు, రకరకాలైనటువంటి ఇబ్బందులు మానవ సమాజం చవి చూసింది. ఫ్రెంచి విప్లవం వల్ల, ఇంగ్లాండ్ విప్లవం వల్ల, రష్యా విప్లవం వల్ల, అమెరికా స్వాతంత్ర పోరాటం వల్ల కొంతమంది చనిపోయి ఉండొచ్చు. కానీ ఇండస్ట్రియల్ రివల్యూషన్ వల్ల దీర్ఘకాలికంగా చాలామంది ఈరోజు కూడా దాని యొక్క పరిణామ క్రమం ఈరోజు కూడా కొనసాగుతుందని మనం చెప్పచ్చు. ఇందులో ముఖ్యంగా శ్రామికులు దోచుకోబడ్డారు. క్యాపిటలిస్టులు, వాడికి స్విచ్ చేయడం రాదు, యంత్రం ఎలా పనిచేసిందో తెలియదు, వాడికి టెక్నాలజీ తెలియదు, వాడి దగ్గర డబ్బులు ఉంటే చాలు, వాడు పెట్టుబడిదారుడు పారిశ్రామికవేత్తగా ఎదిగి పరిశ్రమ పెడతాడు. వచ్చిన లాభం అంతా వాడే దోచుకుంటాడు. తక్కువ వేతనాలు శ్రామికులకు ఇస్తాడు, ఎక్కువ పని దినాలు, ఎక్కువ పని గంటలు. కాబట్టి శ్రామికులు దోచుకోబడ్డారు. ఇదొకటి. రెండోది ఏంటంటే, ఇంగ్లాండ్లో లాంగ్షైర్లో కానీ మాంచెస్టర్లో కానీ తయారైన వస్త్రాలు తెచ్చి ఎక్కువగా మన దేశంలో అమ్మేవాళ్ళు. మన దేశం ఇంగ్లాండ్కి ఒక రత్న గర్భలాగా, ఇంగ్లాండ్కి ఒక బేస్ లాగా మన దేశం ప్రధానంగా పనిచేసేది. అందువల్ల తక్కువ మంది మనుషులతో, కార్మికులతో ఎక్కువ యంత్రాలను ఉపయోగించి అధికోత్పత్తి చేయడం వల్ల ప్రపంచ దేశాలలో అందరికీ మ్యాక్సిమం ఆ రోజులను బట్టి వస్తువులు దొరికాయి, వినియోగంలోకి వచ్చేసాయి. దీనివల్ల మరి తయారైనవి మిగులు ఉత్పత్తి కదా, మరి ఎక్కడ అమ్ముకోవాలి? అందువల్ల ఆఫ్రికా, ఆసియాల మీద పడి వలసల్ని ఏర్పాటు చేసుకొని వలసవాదం, వాణిజ్యవాదం, సామ్రాజ్యవాదం అని పెట్టి మనల్ని దోచుకున్నారు. ఒక రకంగా చెప్పాలంటే ఈ 2 ఖండాలని సామ్రాజ్యవాదాన్ని అప్లై చేసి. ఇక మురికివాడలు, యంత్రాలు, పరిశ్రమలు ఇవన్నీ పట్టణాల్లో ఉంటాయి. అందువల్ల బేసికల్లీ పట్టణాలకు చేరారు పనులు చేయడానికి. లేకపోతే పట్టణాలకి క్యాపిటలిస్టులు లేదా పారిశ్రామికవేత్తలు జనాల్ని పట్టణాలకి తరలించారు. మీకు అది ఇస్తాం పదండి అని చెప్పి పట్టణాలకు తీసుకొచ్చిన తర్వాత వాళ్ళని మురికి కూపాల్లో పడేశారు. ఓ రకంగా చెప్పాలంటే చిన్న రూములో 10 మంది ఉండేటట్టు, ఊపిరాడనటువంటి నగరాల్లో వాళ్ళని బంధించేశారు. దీనివల్ల ఏమొచ్చినాయి? అంటువ్యాధులు వచ్చినాయి. కలరా అని చెప్పి సుమారు 1832లో కలరా వ్యాధి సోకి 31,000 మంది చనిపోయారు. ఇంగ్లాండ్లో, ప్రధానంగా ఇంగ్లాండు దాని అనుబంధమైన దేశాల్లో. కనుక మురికివాడలు ఏర్పడ్డాయి. జనాలు స్లమ్ ఏరియాస్లకు చేరారు. పాపం వాళ్ళకి హక్కులు లేవు, అంటువ్యాధులు మొదలయ్యాయి. అసలు ఆ పట్టణాలు ఇంకా తయారు కాలేదు. నేలమాళిగల్లో కార్మికులు నివసించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి నేపథ్యంలో మనసు చలించిన ఎడ్వర్డ్ కార్పెంటర్ అనే ఆయన 1881లో ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ టౌన్స్ అని బుక్ రాశాడు. ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ టౌన్ అని బుక్ రాశాడు. ఈ బాధలు చూసే ఆ తదుపరి ఎక్కువగా ఈ కార్మికుల్లో మహిళలు ఎఫెక్ట్ అయ్యారు, పిల్లలు, బాల కార్మికులు ఎఫెక్ట్ అయ్యారు. లాంగ్షైరు, యార్క్షైర్ పట్టణాల్లో ఈ మహిళల్ని, బాల కార్మికుల్ని ఎక్కువగా యంత్రాల్లో వేసి పీడించారు. బాలకార్మిక వ్యవస్థ అనేది పుట్టుకు రావడం జరిగింది. బాల కార్మికులు అంటే చురుగ్గా ఉంటారు, హక్కుల గురించి జరగదు,
సమ్మెలో వాళ్ళకేం తెలియదు. ఆ పరిశ్రమల్లో చాలా చురుగ్గా పనిచేస్తారు. వీరి శరీరం తక్కువ వైశాల్యంలో విస్తరించి ఉంటుంది. కాబట్టి వీళ్ళు పనిచేస్తారు. మహిళలైతే హక్కుల గురించి అడగరు. అందువల్ల ఎక్కువగా యాజమాన్యాలు కర్మాగారాల్లో మహిళలు బాల కార్మికులకు నియమించుకుంటూ బాల కార్మిక వ్యవస్థను, మహిళల యొక్క హక్కులను కాలరాచే వ్యవస్థలను తయారు చేశారు. ఈ నేపథ్యంలో మెల్లమెల్లగా స్వేచ్ఛ కోసం, సమానత్వం కోసం, సౌభ్రాతృత్వం కోసం 1789లో ఫ్రెంచ్ రివల్యూషన్ వచ్చింది. అది ఫ్రాన్స్ దేశంలో వచ్చినటువంటి విప్లవం అయినప్పటికీ స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం కావాలని నినదించారు ఫ్రాన్స్ దేశంలో. అలానే జాన్ లూడ్ అని ఒక ఆయన లుద్దిజం అని ఒకటి తీసుకొచ్చాడు. బుద్ధిజం కాదు, LUDDISM, లుద్దిజం అని తీసుకొచ్చాడు జాన్ లూడ్. ఈయన ఏమంటాడంటే కనీస వేతనాలు ఇవ్వాలి, తక్కువ పని గంటలు వర్క్ చేయించాలి, కార్మికుల తరపున పోరాడడానికి కార్మిక సంఘాలు ఉండాలి. ఈ 3 పాయింట్లు చెప్పాడు జాన్ లూడ్. అందువల్ల హిజ్ థియరీ కాల్డ్ యాజ్ ఏ లుద్దిజం. లుద్దిజం అంటే ఏంటని అడుగుతాడు. జాన్ లూడ్ అని ఆయన లుద్దిజాన్ని చెప్పాడు ఇంగ్లాండ్లో. కనీస వేతనాలు ఇవ్వాలి, తక్కువ పని గంటలు ఉండాలి, కార్మిక సంఘాలు పెట్టుకుని పోరాడే స్వేచ్ఛ మా కార్మికులకు ఉండాలి అని చెప్పింది లుద్దిజం. ఆ తర్వాత 1819లో ఇలా కార్మికులందరూ కలిసి సుమారు 80,000 మంది ఎప్పుడు 1819లో 1819లో ఇంగ్లాండ్లో మాంచెస్టర్లోని సెయింట్ పీటర్స్ ఫీల్డ్లో తమకు పత్రికా స్వాతంత్రం కావాలని రాజకీయ సభలు పెట్టుకుని పోరాటం చేసే అవకాశాలు ఇవ్వాలని 80,000 మంది 1819లో మాంచెస్టర్లోని సెయింట్ పీటర్స్ ఫీల్డ్ వద్ద భారీ ఎత్తున నిరసన చేస్తే వాళ్ళ మీద ప్రభుత్వాలు మారణకాండ చేశాయి పెట్టుబడిదారుల, పారిశ్రామికవేత్తల సహకారంతో. దీనిని పీటర్లు మారణకాండ అంటారు. 1819 పీటర్లు మారణకాండ, 1819 లుద్దిజం, బాల కార్మిక వ్యవస్థ, మహిళలు. ఇది ఇలా ఉంటే ఇక ఈ పోరాటాలన్నీ చూసుకొని 1819లో ఒక చట్టం తెచ్చారు. ఇంగ్లాండ్లోనే ఎక్కువ ఇవి జరిగాయి. పారిశ్రామిక విప్లవం ఎక్కువ వచ్చింది ఇంగ్లాండ్లోనే గనక 1819లో వచ్చిన చట్టం ప్రకారం 1819లో ఈ పోరాటం తర్వాత పీటర్లు మారణకాండ తర్వాత 1890 చట్టంలో 9 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి కర్మాగారాల్లో నిషిద్ధమని ఒక చట్టం తెచ్చారు. అలానే ఇదే చట్టం ప్రకారం 9-16 మధ్య ఉన్న పిల్లలకి, బాల కార్మికులకి 12 పని గంటలు లోపే పని చేయించాలి అని 1819 చట్టం 2 రకాలుగా వచ్చింది. ఒక రకమేమో 9 ఏళ్ల లోపు పిల్లల్ని పని చేయించకూడదు కర్మాగారాల్లో. రెండోదేమో 9-16 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళకి 12 గంటల లోపు ఈ యొక్క పని గంటలు ఇవ్వాలి అనేది. 1842లో గని కార్మికుల చట్టం వచ్చింది. 1842లో గని కార్మికుల చట్టం వచ్చింది. 1842లో గని కార్మికుల చట్టం వచ్చింది. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీసాన్ని. ఇండస్ట్రియల్ రివల్యూషన్ రిజల్ట్స్ గురించి మీరు వింటా ఉన్నారు. ఎప్పుడు వచ్చింది గని కార్మికుల చట్టం? గని కార్మికుల సంక్షేమ చట్టం 1842. దీని ప్రకారం పిల్లలు, మహిళల హక్కులు కాపాడబడతాయని ప్రకటించారు. బాల కార్మికుల, మహిళల హక్కులు కాపాడబడతాయని ప్రకటించారు. 1847లో ఫీల్డర్ ఫ్యాక్టరీ చట్టం అని ఒకటి వచ్చింది. ఫీల్డర్ ఫ్యాక్టరీ చట్టం 1847. ఇది 10 గంటలకి పని గంటలు 10 గంటలకి తగ్గించింది, ముఖ్యంగా బాల కార్మికులకి, మహిళలకి. ఇదంతా ఒక ఎత్తు అయితే కార్మికుల కొరకు నిలబడి జర్మనీలో 1818లో జర్మనీలో పుట్టి 1848లో కమ్యూనిస్టు మేనిఫెస్టో అనే బుక్ రాసి జర్మనీలో 1848లో భారీ విప్లవాన్ని, కార్మికుల విప్లవాన్ని తెచ్చి పట్టుకోబోతే ఇంగ్లాండ్ పారిపోయి అక్కడ మళ్ళీ దాస్ క్యాపిటల్ అనే గ్రంథం రాసిన రియల్ హీరో కార్ల్ మార్క్స్. కమ్యూనిజం, ప్రపంచ కార్మికులారా ఏకం కండి, పోరాడండి, పోరాడితే పోయేది మరేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెబుతూ, మతం మత్తుమందు వంటిది అని చెబుతూ కార్ల్ మార్క్స్ మార్కిజం సిద్ధాంతాన్ని చెప్పాడు ప్రధానంగా. ఆయన ఏం చెప్తాడంటే యజమానులకు వచ్చే లాభంలో సగం కార్మికులకు పంచాలి అని చెప్తాడు కార్ల్ మార్క్స్. వర్గ పోరాటం అని రకరకాల థీరీలు చెప్పాడు. ఈయన 1818లో జర్మనీలో పుట్టాడు. 1848లో ఫ్రెడరిక్ ఏంగెల్స్తో కలిసి కమ్యూనిస్ట్ మేనిఫెస్టో గ్రంథం రాశాడు. ఈ గ్రంథం చదివిన జర్మన్లు జర్మనీలో కార్మిక విప్లవాన్ని 1848లో తెచ్చారు.
ఫలితంగా కార్ల్ మార్క్స్ ఇంగ్లాండ్ పారిపోయి అక్కడ తలదాచుకున్నాడు. అక్కడ ఉన్నప్పుడే కార్ల్ మార్క్స్ దాస్ క్యాపిటల్ అని పుస్తకం రాశాడు. కమ్యూనిస్టులకి బైబిల్ లాంటి పుస్తకం ఏంటి అంటే దాస్ క్యాపిటల్ అని పెట్టుబడి పుస్తకం రాశాడు. ఇప్పటికీ ప్రపంచంలో కమ్యూనిజం అనేది చాలా దేశాల్లో ఈ రోజుకి ఉంది. అర్థమాట కార్మికుల కొరకు పుట్టింది కమ్యూనిజం. సూర్యుడు ఎరుపు, సింధూరం ఎరుపు, కొండ గోగులు ఎరుపు, చిందిన రక్తం ఎరుపు అంటూ కమ్యూనిస్టులు నిన్న కూడా మనం మేడే చూసాం. మేడే జరుపుకున్నారు కమ్యూనిస్టులు ప్రాధాన్యం తగ్గిందేమో, కానీ వాళ్ళ పోరాటాలు అలాగే ఉన్నాయి. వాళ్ళ పోరాటాలు చేస్తూనే ఉన్నారు. ఈరోజు కూడా స్లమ్ ఏరియాస్లో కానీ ఏదైనా హక్కుల కొరకు కానీ నిలబడేది ఎవరు? మొట్టమొదటిగా వచ్చి సామాన్య జనాల హక్కుల కొరకు, కార్మికుల హక్కుల కొరకు ఈరోజు కూడా నిలబడేది ఎవరు? విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర నిలబడేది ఎవరు? కమ్యూనిస్టులు. పోరాటం చేసేది కమ్యూనిస్టులు. జనాలు ఎంత తెలివి మీరిపోయారంటే పోరాటాలకి కమ్యూనిస్టులు కావాలి, ఓట్లు వేయడానికి కమ్యూనిస్టులు పనికిరారు. ఓట్లు వేయడానికి మళ్ళీ డబ్బులు తీసుకుని ఆడాడ ఓట్లు వేస్తారు చాలామంది జనాలు, అందరు కాదు. పాపం పోరాటం చేసేది కమ్యూనిస్టులు రోడ్డు మీద. కానీ కమ్యూనిస్టులు ఎందుకు ఈ పోరాటాలను ఓట్ల కింద మలుచుకొని పాలకులుగా రాలేకపోవడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఒక మాట చెప్పాలంటే ఆంధ్ర రాష్ట్రం తొలి శాసనసభలో 53 ఆ ప్రాంతాల్లో, అలానే హైదరాబాద్ శాసనసభ తొలి కాలంలో కమ్యూనిస్టులు ఎక్కువ సీట్లు పొంది ఎర్ర చొక్కాలే శాసనసభలో కనపడ్డాయి. మళ్ళీ ఈ రోజు వరకు మనకి కనపట్ల. కానీ పోరాటాలు చేస్తున్నారు. దీని ఓటు హక్కుగా వాళ్ళు మలుచుకోలేకపోతున్నారు. ఓటు రూపేణా మలుచుకొని వాళ్ళు రాలేకపోతున్నారు. మరి జనాలు ఆలోచన చేయాలి. అరే మనకి నిలబడేది మన దగ్గర ఎర్రజెండా మన నెలకి నిలబడుతుంది, కానీ మనం ఎందుకు ఎర్రజెండాకు ఓటు వేయట్లేదు? పోరాటం చేసేది మనం ఎర్రజెండా కదా. మరి ఎందుకో జనాలు ఆలోచన చేయట్లేదు. సరే, ఎనీహౌ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ యొక్క రిజల్ట్స్ ఇవి. ఇందులో ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది సామ్రాజ్యవాదం ఎలా వచ్చిందనేది, మహిళలను ఎలా పీడించారనేది, కార్మికులను ఎలా పీడించారు అనేది, తర్వాత ఎడ్వర్డ్ కార్పెంటర్ రాసిన ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ టౌన్ 1881 అదొకటి ఇంపార్టెంటు. అలానే లుద్దిజం అనేది ఒకటి ఇంపార్టెంటు. పీటర్లు మారణకాండ 1819లో ఇదొకటి ఇంపార్టెంటు. తర్వాత 1819లో బాల కార్మికుల వ్యవస్థ వాళ్ళ రక్షణ కొరకు చట్టాలు, 1842లో గని కార్మికుల సంక్షేమ చట్టం, 1847లో ఫీల్డర్ ఫ్యాక్టరీ చట్టం, తర్వాత లాస్ట్లో కార్ల్ మార్క్స్ ఎక్కడ పుట్టాడు, ఎక్కడ ఇంగ్లాండ్ వెళ్ళాడు, ఎప్పుడు కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఫ్రెడరిక్ ఎంగెల్స్తో కలిసి 1848లో రాశాడు. ఆ తర్వాత జర్మనీలో రివల్యూషన్ వస్తే తిరిగి ఇంగ్లాండ్ వెళ్ళి తలదాచుకున్నాడు. అక్కడ ఉన్నప్పుడు దాస్ క్యాపిటల్ గ్రంథం రాశాడు. ఇవన్నీ గమనించండి, ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్లాస్లో ఫ్రెంచ్ రెవల్యూషన్ గురించి చెప్తాను. నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. ఇదే ఫ్రెంచ్ రెవల్యూషన్ 9th క్లాస్లో కూడా ఉంది. ఫ్రెంచ్ రెవల్యూషన్ 9th క్లాస్లో ఉన్న ఫ్రెంచ్ రెవల్యూషన్ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకి ఉపయోగమే ఫ్రెంచ్ రెవల్యూషన్. ఎస్జిటి ప్రిపేర్ అవుతున్న పిల్లలకు కూడా, ఎందుకంటే 10th క్లాస్ వరకు సిలబస్ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా, ఎస్జిటి చదువుతున్నటువంటి పిల్లలకు కూడా ఫ్రెంచ్ రెవల్యూషన్ ఇంపార్టెంట్. కాబట్టి ఎస్జిటి పర్పస్, స్కూల్ అసిస్టెంట్ పర్పస్ నెక్స్ట్ క్లాసు ఫ్రెంచ్ రెవల్యూషన్ చేస్తాను. ఓకేనా? జాగ్రత్తగా చదవండి. రోజులు అయిపోతూ ఉన్నాయి. పరీక్షలు బాగా రాయాలి. చదివి ఉన్నారు కాబట్టి ఒక్కసారి బ్రీఫింగ్ ఇచ్చుకుంటూ వెళ్ళండి. నేను కూడా మీకు ఉపయోగపడుతున్నాను, నన్ను ఉపయోగించుకోండి. జస్ట్ మీరు చూసిన వాళ్ళు ఒక్కసారి చూస్తున్నప్పుడు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. 10 మందికి ఉపయోగపడిన వాళ్ళం అవుతాం మనం. నేను మీకు చెబుతున్నాను, మీరు కూడా అట్లా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు చెప్తాను. నెక్స్ట్ ఎస్జిటి పిల్లలకి ప్లస్ స్కూల్ అసిస్టెంట్ సోషల్కి ఫ్రెంచ్ రెవల్యూషన్ నెక్స్ట్ క్లాసు నేను మీకు చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఉంటాను. నేను మీ అన్న హిస్టరీ రఫీ సార్ని. సాల్యూట్.